హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో మనము మితవాద నాయకులు ఎవరు, అలాగే మితవాదుల కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాల గురించి నేర్చుకున్నాం. కాబట్టి ఈ వీడియోలో మనము ముఖ్యమైనటువంటి మితవాద నాయకుల గురించి బ్రీఫ్గా అయితే చూద్దాము. ముందుగా మితవాద యుగం అనేది 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించడంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీని యొక్క స్థాపకుడు మితవాద నాయకుడు అనమాట. ఆయన ఏవో హ్యూమ్ అనమాట. ఆయన గురించి అయితే మనము ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఏవో హ్యూమ్ వచ్చేసి ఈయన ఏ దేశస్తుడు అంటే ఈయన స్కాట్లాండ్ అనేటువంటి దేశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. స్కాట్లాండ్ దేశంలో ఈయన జన్మించడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈయన బెంగాల్ ప్రాంతంలోన కలెక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. బెంగాల్ ప్రాంతంలోన కలెక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. ఎక్కడ అంటే ఇటావా అనేటువంటి జిల్లాకి కలెక్టర్గా ఏవో హ్యూమ్ వచ్చేసి పనిచేస్తూ ఉంటాడనమాట. ఈ ఏవో హ్యూమ్ వచ్చేసి ఒకసారి కలకత్తా యూనివర్సిటీలో స్నాతకోత్సవం అనేది జరుగుతూ ఉంటే ఆ స్నాతకోత్సవానికి అతిథిగా వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఏవో హ్యూమ్ వచ్చేసి 1883లోన కలకత్తా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంకి అతిథిగా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి కలకత్తా విద్యార్థులను ఉద్దేశించి వాళ్ళని సాల్ట్ ఆఫ్ ది నేషన్ అని అక్కడ ఉన్నటువంటి కలకత్తా విద్యార్థులని ఈయన తన ఉపన్యాసాల ద్వారా ఏవో హ్యూమ్ వచ్చేసి ప్రేరేపించడం జరుగుతుందన్నమాట. ఎప్పుడంటే 1883లోన ఏవో హ్యూమ్ వచ్చేసి కలకత్తా విశ్వవిద్యాలయంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి ఒక మంచి ప్రసంగం అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఈ ప్రసంగానికి ఉత్తేజితులైనటువంటి కలకత్తా విద్యార్థులు ఏం చేస్తారంటే 1884లోన కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క విద్యార్థులు వచ్చేసి ఒక సంస్థని స్థాపించడం జరుగుతుంది. ఆ సంస్థని ఏమంటారంటే ఇండియన్ నేషనల్ యూనియన్ భారత జాతీయ యూనియన్ అనేటువంటి ఒక సంస్థని భారత జాతీయ యూనియన్ అనేటువంటి ఒక సంస్థని ఈ కలకత్తా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే దాదాబాయి నవరోజీ యొక్క సూచన మేరకు ఈ ఇండియన్ నేషనల్ యూనియన్ అనేటువంటి సంస్థ యొక్క పేరుని ఇండియన్ నేషనల్ యూనియన్ బదులుగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా మార్చడం జరుగుతుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా పేరు మార్చింది ఎవరంటే దాదాబాయి నవరోజీ సూచన మేరకు ఇండియన్ నేషనల్ యూనియన్ యొక్క పేరుని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా మార్చడం జరుగుతుందన్నమాట. తర్వాత ఈ సంస్థని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంస్థని లార్డ్ డఫ్రిన్ యొక్క అనుమతితో ఏవో హ్యూమ్ వచ్చేసి స్థాపించడం అనేది జరుగుతుందన్నమాట. స్థాపించిన తర్వాత ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి సమావేశము ఎప్పుడు జరిగిందంటే 1885 డిసెంబర్ 28వ తారీఖున ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి సమావేశం అనేది జరిగిందనమాట. ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ వచ్చేసి అధ్యక్షత వహిస్తే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సమావేశానికి
కార్యదర్శిగా ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించినటువంటి ఏవో హ్యూమ్ వచ్చేసి కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుందన్నమాట. ఈ మొదటి సమావేశానికి దాదాపుగా 72 మంది హాజరవుతారు. దాంట్లో మన ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా పి ఆనందాచార్యులు ఇలాంటి వాళ్ళు కూడా హాజరు కావడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇలా మన దేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క స్థాపన 1885లో జరుగుతుంది. దీన్ని స్థాపించడంతో పాటు ఏవో హ్యూమ్ వచ్చేసి అలాగే ఉండకుండా 1889 ఒక 4 సంవత్సరాల తర్వాత ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క శాఖని ఎక్కడ ఏర్పాటు చేస్తాడంటే లండన్లో ఏర్పాటు చేస్తాడు. లండన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క శాఖని లండన్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి లండన్లో దాని యొక్క పేరుని ఏమని పెట్టారంటే బ్రిటిష్ కమిటీ ఆఫ్ కాంగ్రెస్. బ్రిటిష్ కమిటీ బ్రిటిష్ కమిటీ ఆఫ్ కాంగ్రెస్ అనే పేరుతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క శాఖని లండన్లో ఏర్పాటు చేసి దీనికి అధ్యక్షుడిగా సర్ విలియం వెడ్డర్బర్న్ అధ్యక్షుడిగా చేయడం జరుగుతుంది. మనం పోయిన వీడియోలో చూసుకున్నట్లయితే సర్ విలియం వెడ్డర్బర్న్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించినటువంటి రెండవ వ్యక్తి అన్న విషయం వచ్చేసి మనము చూసాము. సర్ యాండ్రూ యూలే తర్వాత విలియం వెడ్డర్బర్న్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని అధ్యక్షత వహించినటువంటి ఆంగ్లేయులు అన్న విషయం మనకు తెలుసు. ఓకేనా. మరి ఈయనకు ప్రజాసేవతో పాటు ఏవో హ్యూమ్కి పక్షులంటే కూడా చాలా ఇష్టం అనమాట. పక్షులంటే ఏవో హ్యూమ్కి చాలా ఇష్టము. ఈయనని పోప్ ఆఫ్ ఆర్నిథాలజీ అని ఏవో హ్యూమ్ని పిలవడం జరుగుతుంది. ఏవో హ్యూమ్ని ఏమని పిలుస్తారంటే పోప్ ఆఫ్ ఆర్నిథాలజీ అని పిలుస్తారన్నమాట. పోప్ ఆఫ్ ఆర్నిథాలజీ అని పిలుస్తారు. పక్షులంటే చాలా ఇష్టం కాబట్టి. తర్వాత ఈయన రాసినటువంటి పుస్తకాలు కూడా చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ ద బర్డ్స్ ఆఫ్ ఇండియా పక్షులంటే ఇష్టం కాబట్టి లిస్ట్ ఆఫ్ ద బర్డ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. అలాగే ఈయన అగ్రికల్చర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. ఏవో హ్యూమ్ రచించినటువంటి గ్రంథాలు లిస్ట్ ఆఫ్ ద బర్డ్స్ ఆఫ్ ఇండియా అలాగే అగ్రికల్చర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాలని రాయడం జరిగిందనమాట. ఇది మనకి ఎలన్ ఆక్టేవియస్ హ్యూమ్ గురించి మనకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకేనా. ఎలన్ ఆక్టేవియస్ హ్యూమ్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మితవాదుల్లో ముఖ్యమైనటువంటి నాయకుడు ఎవరంటే మితవాద నాయకుల్లో ముఖ్యమైన వాడు సురేంద్రనాథ్ బెనర్జీ గురించి మనం చెప్పాలి అంటే ఈ ఏవో హ్యూమ్ 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని అయితే స్థాపించాడు. కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కంటే కూడా ముందు ఒక జాతీయ సంస్థని స్థాపించిన వాడు సురేంద్రనాథ్ బెనర్జీ అనమాట. సురేంద్రనాథ్ బెనర్జీ ఏవో హ్యూమ్ కంటే ముందరనే ఒక జాతీయ సంస్థని భారతదేశంలో స్థాపించినటువంటి వాడు. ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఈయన. ఓకేనా. ఈ సురేంద్రనాథ్ బెనర్జీ గురించి చెప్పాల్సింది ఏంటి అంటే ఈయన భారతదేశం నుంచి ఐసిఎస్ పరీక్ష వచ్చేసి రాయడం జరుగుతుంది. ఐసిఎస్ పరీక్ష రాశాడు. భారతదేశం నుండి ఐసిఎస్ పరీక్ష రాసి ఐసిఎస్లో ఉత్తీర్ణత సాధించాడు, పాస్ అయ్యాడు. ఐసిఎస్ పరీక్ష
ఉత్తీర్ణత సాధించాడు. సురేంద్రనాథ్ బెనర్జీ ఉత్తీర్ణత సాధించి ఐసీఎస్ ఉద్యోగం సాధించి కొన్నాళ్ళు ఐసీఎస్ ఉద్యోగం కూడా చేయడం జరుగుతుంది. కానీ తను ఐసీఎస్ ఉద్యోగం చేస్తున్న క్రమంలో సంభవించినటువంటి టెక్నికల్ ఎర్రర్ కారణంగా ఈయన ఐసీఎస్ ఉద్యోగం వచ్చేసి ఐసీఎస్ ఉద్యోగం నుంచి తొలగించబడతారు. ఐసీఎస్ ఉద్యోగం నుంచి తొలగించబడినటువంటి వ్యక్తి అన్నమాట. ఐసీఎస్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించి తొలగించబడిన వ్యక్తి ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ అనే విషయం మనము గుర్తుంచుకోవాలి. సురేంద్రనాథ్ బెనర్జీ గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈయన 1876 సంవత్సరంలోన ఈయన ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి ఒక జాతీయ సంస్థని ఆనంద్ మోహన్ బోస్తో కలిసి, ఎవరితో కలిసి అంటే ఆనంద్ మోహన్ బోస్తో కలిసి 1876 సంవత్సరంలోన ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి ఒక జాతీయ సంస్థని ఏర్పాటు చేసి ఈయన బ్రిటిష్ వారి మీద పోరాటం అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఈయన ఐసీఎస్ ఉద్యోగి, అలాగే ఈయన తన ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది. కాబట్టి ఐసీఎస్ విద్యార్థుల యొక్క సమస్యల గురించి ఈయన సురేంద్రనాథ్ బెనర్జీ పోరాటం చేయడం జరిగిందనమాట. ఈయన మన భారతదేశానికి లార్డ్ లిట్టన్ వైస్రాయ్గా వచ్చినటువంటి సమయంలోన ఈ ఐసీఎస్ యొక్క గరిష్ట వయస్సు వచ్చేసి ఐసీఎస్ పరీక్ష రాయడానికి గరిష్ట వయస్సు వచ్చేసి 19 సంవత్సరాలుగా చేస్తాడనమాట ఆయన. అంతకుముందు 21 సంవత్సరాల్లో ఉన్నటువంటి గరిష్ట వయస్సుని 19కి తగ్గించడం ద్వారా భారతీయ విద్యార్థులకి ఐసీఎస్కి ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళకి, ఐసీఎస్ ఉద్యోగం సాధించాలనుకున్నటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా మారింది. కాబట్టి ఈ ఐసీఎస్ యొక్క గరిష్ట వయ పరిమితిని 19 నుంచి మళ్ళీ 21కి పెంచాలనేసి సురేంద్రనాథ్ బెనర్జీ తన ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి సంస్థ ద్వారా పోరాటం చేయడం జరుగుతుందన్నమాట. ఇండియన్ అసోసియేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1876 ఆనంద్ మోహన్ బోస్తో సురేంద్రనాథ్ బెనర్జీ వచ్చేసి దీన్ని స్థాపించడం జరిగిందనమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించిన తర్వాత 1886 కలకత్తా సమావేశం అనేది జరుగుతుంది. ఈ కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే దాదాబాయి నవరోజీ వచ్చేసి ఈ రెండవ సమావేశానికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఈ దాదాబాయి నవరోజీ సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క ఇండియన్ అసోసియేషన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో విలీనం చేస్తే బాగుంటుంది అని సలహా ఇవ్వడంతో సురేంద్రనాథ్ బెనర్జీ వచ్చేసి 1886 అంటే ఇండియన్ అసోసియేషన్ స్థాపించినటువంటి ఒక 10 సంవత్సరాల కాలంలోన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లోన దాదాబాయి నవరోజీ అధ్యక్షత వహించినటువంటి కలకత్తా సమావేశంలోన విలీనం చేయడం జరుగుతుంది సురేంద్రనాథ్ బెనర్జీ అనమాట. ఈ సురేంద్రనాథ్ బెనర్జీ వచ్చేసి మన దేశంలోన 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ ప్రకారంగా మన దేశంలోన 1921లోన ఎన్నికలు జరిగితే 1921లో ఎన్నికలు జరిగితే సురేంద్రనాథ్ బెనర్జీ వచ్చేసి బెంగాల్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలోన ఈయన వచ్చేసి స్థానిక పాలన అలాగే ఆరోగ్య శాఖ మంత్రిగా అలాగే ఆరోగ్య శాఖ మంత్రిగా బెంగాల్ రాష్ట్రంలోన మంత్రిగా సురేంద్రనాథ్ బెనర్జీ వచ్చేసి పనిచేయడం జరుగుతుందన్నమాట. 1919లో మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల ప్రకారంగా 1921లో బెంగాల్లో ఏర్పడినటువంటి ప్రభుత్వంలోన
ఆరోగ్య శాఖ మంత్రిగా, అలాగే స్థానిక పాలన శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేయడం జరుగుతుందన్నమాట. ఈయన రాసినటువంటి గ్రంథాలు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈయన రాసినటువంటి సురేంద్రనాథ్ బెనర్జీ రాసినటువంటి గ్రంథాలు ఏవి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనేటువంటి గ్రంథం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అనేటువంటి గ్రంథాన్ని సురేంద్రనాథ్ బెనర్జీ వచ్చేసి రాయడం జరుగుతుందన్నమాట. ఈయన యొక్క సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క బిరుదులు కూడా చాలా ఇంపార్టెంట్. ఈయన్ని సిల్వర్ టంగ్ అరేటర్ ఆఫ్ ఇండియా, సిల్వర్ టంగ్ అరేటర్ ఆఫ్ ఇండియా అని, అలాగే ఇండియన్ డెమస్తనీస్ అంటే మంచి ఉపన్యాసాలు ఇస్తారు కాబట్టి ఇండియన్ డెమస్తనీస్ అనేటువంటి బిరుదు. తర్వాత ఇండియన్ సిసిరో సురేంద్రనాథ్ బెనర్జీకి ఇండియన్ సిసిరో, ఇండియన్ డెమస్తనీస్, సిల్వర్ టంగ్ అరేటర్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదులతో పాటుగా ఇండియన్ బర్క్స్ అలాగే రాష్ట్రగురు అనేటువంటి బిరుదులు మనకు సురేంద్రనాథ్ బెనర్జీకి ఉన్నాయి అన్నటువంటి విషయము మనము గుర్తుంచుకోవాలి. అలాగే సురేంద్రనాథ్ బెనర్జీ కలకత్తాలోన రిప్పన్ పేరు మీద ఒక కళాశాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. కలకత్తాలోన రిప్పన్ కళాశాల అనేటువంటి ఒక కాలేజీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ గురించి ముఖ్యంగా మనము 1876లో ఆయన ఏర్పాటు చేసినటువంటి ఇండియన్ అసోసియేషన్ గురించి బాగా మనము గుర్తుంచుకోవాలి.